తెలంగాణలోని పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరో 2 ఏళ్లలో మళ్లీ అధికారంలోకి వస్తామని, అందరి లెక్కలు సరిచేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఖైరతాబాద్లో మొన్న రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా ఐఏఎస్, ఐపీఎస్ కలిసి చిలిక పలుకులు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్లో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారన్నారు. ఎక్కువ సమయం లేదు, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. ఎవరైతే ఎగిరెగిరి పడుతున్నారో రేవంత్ రెడ్డి కంటే ఎక్స్ట్రాలు చేసే వారందరి పేర్లు బరాబర్ రాసి పెట్టుకుంటాం, ప్రతి ఒక్కరి మాటలు యాది పెట్టుకుంటాం, అన్ని లెక్కలు సెటిల్ చేసే బాధ్యత నాది అని కేటీఆర్ తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలా ఏ ఒక్క మనిషి కూడా సంతోషంగా లేడు. మీరు రైతుల కాడికి పోండి, రైతులు చెప్తున్నారు అన్న మోసం జరిగిపోయింది, తినే అన్నంలో మన్ను పోసుకున్నట్టు అయిపోయింది, మంచిగుంటిమి, రైతు బంధు వస్తుండే, రైతు బీమా వస్తుండే, టైంకి ఎరువులు దొరుకుతుండే, విత్తనాలు దొరుకుతుండే, పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉంటుండే, పైసలు టైంకి పడుతుండే, కళ్ళల కాడికి వచ్చి వడ్లు కొనుక్కపోదురు. ఇలా ఏం పరిస్థితి వచ్చింది, కొనటోడు లేడు, టైంకి ఎరువులు దొరకాయి. మళ్ళీ ఇప్పుడైతే మల్లేష్ గారు చెప్పినట్టు చెప్పులు లైన్లో చెప్పులు పెట్టుకొని ఇవాళ మళ్ళొకసారి ఆధార్ కార్డులు పెట్టి ఆధార్ కార్డు ఎగిరిపోకుండా దాని మీద బండ పెట్టి ఇంత కథ చేసే పరిస్థితి మళ్ళీ వచ్చింది. ఆనాటి రోజులు తెస్తారంటే నిజంగానే తెచ్చిండన్న వీడు. ఇదివరకు అప్పుడు ఎట్లున్నానో మళ్ళీ అదే రోజు వచ్చింది. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇక రుణమాఫీ కథ ఇప్పుడే అక్క చెప్పింది, చారాన కోడికి బారాన మసాలా 50,000 కోట్ల కాడ మొదలైంది రుణమాఫీ కథ. బ్యాంకులలో నిలిచి మీటింగ్ పెడితే వాళ్ళు చెప్పారు, సార్ మొత్తం నువ్వు చెప్పినట్టు 2 లక్షలు రుణమాఫీ చేయాలంటే 50,000 కోట్లు కావాలని చెప్పారు. 50,000 కోట్లు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదలు డైలాగులు కొట్టిడే చేసేద్దాం, ఎడమ చేత్తో చెప్తా, కుడి చేత్తో చెప్తా అన్నాడు. అన్నంకి ఏమైంది, తెల్లారి వరకు అర్థమైంది, అబ్బో ఇదేదో ఉంది, మనం ఏదో నరికినం ఇష్టం వచ్చినట్టు, కానీ ఇక్కడ అట పరిస్థితి లేదు అనుకొని ఏమున్నదా ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఇట్లా వస్తాయి, ఇట్లా వాడేస్తా, రుణమాఫీ చేస్తా అన్నాడు. తెల్లారి వరకే 10,000 కోట్లు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ను జాతీయ అంశంగా పరిగణిస్తుంది బీజేపీ. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ అధికారులు హైదరాబాద్కు వచ్చారు. ట్యాపింగ్పై అధికారులతో బండి సంజయ్ చర్చించారు. ఎస్ఐబీ, సిట్, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులతో చర్చలు జరిపారు. కేసీఆర్ ప్రభుత్వం బండి సంజయ్ ఫోన్ ట్యాప్ చేసినట్లు నిర్ధారించారు పోలీసులు. బనకచెర్లపై నిపుణుల కమిటీ ఏర్పాటుకు కేంద్రం కసరత్తు చేస్తుంది. 12 మందితో కమిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు సంబంధించిన అంశం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి 10 మందికి అవకాశం ఇచ్చింది కేంద్రం. కేంద్రం తరపున మరో 2 నిపుణులకు కమిటీలో చోటు కల్పించాలని నిర్ణయించింది. ఎవరెవరిని నియమించాలనే దానిపై కసరత్తు చేస్తుంది. ఇక కమిటీకి సభ్యుల ఎంపికపై ఎటు తెలుసుకోలేకపోతుంది తెలంగాణ. ఏపీ, తెలంగాణ నుంచి 5 చొప్పున పేర్లను పంపాలని కేంద్రం కోరింది. గత నెలలో ఢిల్లీలో నిర్వహించిన భేటీకి సీఎం రేవంత్, ఉత్తమ్ సహా ఇరు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. భారతీయ శక్తి, సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక చేనేతలు అని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన 11వ జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని తెలిపారు. నైపుణ్యం, సృజనాత్మకత కలయిక చేనేతలన్నారు. టీడీపీకి నేతన్నలకు అవినాభావ సంబంధం ఉందన్నారు. నేతన్నలకు ఉపాధి కల్పించిన నేత ఎన్టీఆర్ అని, వ్యవసాయం తర్వాత అధికంగా ఉపాధి కల్పించేది వస్త్ర పరిశ్రమ అని గుర్తు చేశారు. నాణేలపైన నేతన్నల ముద్రలుండేటివి. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చిన దానికి కారణం వ్యాపారం. ఆ వ్యాపారం ఏంటంటే చేనేత కార్మికులు నేస్తున్నటువంటి బట్టలు ఇక్కడ కొని వేరే దేశాలకు పంపించి వ్యాపారం చేసేవాళ్ళు. అక్కడి నుంచి వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. మార్పు వచ్చిన తర్వాత మెషిన్లు పెట్టి చేనేత కార్మికులకు ద్రోహం చేసే విధంగా ఇక్కడి నుంచి ముడి సరుకు తీసుకుపోయి అక్కడ బట్టలన్నీ తయారు చేసి మళ్ళా మనకు పంపించారు. దీనివల్ల చేనేత కార్మికులు పూర్తిగా దెబ్బతిన్నారు. ప్రతి ఒక్కరూ ఒక ప్రేరణ ఇచ్చారు, ఖద్దరు బట్టలే ధరించాలి, మనం నేర్చినటువంటి ఇదే మనం చేయాలని నూలు వడకడం దగ్గర నుంచి దేశభక్తి చాటి చూపించారు. 1905లో స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఆగస్టు 7న విదేశ బట్టల్ని బహిష్కరణ చేశారు. ఆ విధంగా మనం చూస్తే ఈరోజు
11వ చేనేత జాతీయ దినోత్సవాన్ని మనం పెట్టుకుంటున్నామంటే దీనికి కారణం ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశానికి నేతన్నకు అవినాభావ సంబంధం ఉంది. మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు ఏదైతే పార్టీ పెట్టిన మొదటి సంవత్సరం సగం ధరకే చీరా దోవతి ప్రవేశపెట్టి నేతన్నకి ఉపాధి కల్పించిన పార్టీ, ఉపాధి కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందరూ చేనేతల్ని కార్మికులు అంటారు, కానీ చేనేత సోదరులు పడుతున్న కష్టాలు నేరుగా నేను చూశాను. దారానికి రంగు ఎక్కించేదాని దగ్గర నుంచి మగ్గాల పైన చేరనేసే వరకు అహర్నిశలు శ్రమిస్తారు, కష్టపడతారు, అద్భుతమైన డిజైన్స్ తీసుకొస్తారు. అందుకే నేతలందరినీ నేను చేనేత కళాకారులని ఈ సభాముఖంగా పిలుస్తున్నాను. 2019లో 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందరకు వచ్చా. మంగళగిరి నియోజకవర్గంలో 5300 ఓట్లతో ఓడిపోయా. కానీ మంగళగిరి పట్టణం ఆనాడు నాకు 7000 ఓట్ల మెజారిటీ ఇచ్చింది. ఆనాడే నిర్ణయించాను మా చేనేత సోదరులు నా సొంత కుటుంబ సభ్యులని. ఓడిపోయిన మొదటి రోజు నాకు బాధ ఆవేదన కలిగింది, కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. ఎట్టి పరిస్థితుల్లో మన 5 సంవత్సరాలు ఇక్కడనే పనిచేస్తాను, ప్రజలకి అందుబాటులో ఉంటానని నిర్ణయించుకున్నా. చేనేత రంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ మోపుతూ కేంద్రం నడ్డి విరుస్తుందని, అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను రాష్ట్ర ప్రభుత్వం కొద్ది మందికి మాత్రమే ఇస్తుందని షర్మిల విమర్శించారు. నిండైన భారతీయతకు, అస్తిత్వానికి అసలైన గుర్తింపునిచ్చే నేతన్న సంక్షేమానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చేనేత దినోత్సవం సందర్భంగా షర్మిల డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లాలోని ఉషారామ ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు హాజరయ్యారు. విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికేట్లను వెంకయ్యనాయుడు అందజేశారు. కొన్ని అగ్రదేశాల బెదిరింపులకు మనం భయపడేది లేదని హెచ్చరించారు. నేటి తరం అంతా మన దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. భారతదేశం ఎప్పుడూ ఏ దేశం మీద దండయాత్ర చేయలేదని స్పష్టం చేశారు. మన మూలాలు దెబ్బతీయడానికే గతంలో చాలా కుట్రలు చేశారని విమర్శించారు. మన సంస్కృతిని నిర్వీర్యం చేయాలని చూశారని ధ్వజమెత్తారు. మన దేశం మాత్రమే, మన సంస్కృతి మాత్రమే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు కూడా మీ జీవితంలో ఉన్నత స్థాయికి వెళితే కన్న తల్లిని, అంటే మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, జన్మభూమిని, మీరు పుట్టిన ఊరిని, అలాగే మీకు పాఠాలు చెప్పినట్టు మాస్టర్లను, అధ్యాపకులను, మీ దేశాన్ని మనం మర్చిపోకూడదు ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా. దాంతోపాటు నీ ఇరుగు పొరుగు వారు కాస్త కింద స్థాయిలో పేదరికంలో ఉంటే వాళ్ళకి చేయూతలు అందించాల్సిన కర్తవ్యం మన పైన ఉంది అని చెప్పని మీ అందరికి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. గురువులు పాఠం చెప్పిన వాళ్ళు మనకెంతో విజ్ఞానాన్ని అందించిన వాళ్ళు. తల్లిదండ్రుల తర్వాత గుర్తుపెట్టుకోవాల్సింది గురువులను ఎప్పుడు మనం గౌరవించాలి, వాళ్ళ మార్గదర్శనంలో ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి. మన ఋషులు చెప్పారు, విద్యాధన సర్వధన ప్రధానము అని. నాలెడ్జ్. కడప జిల్లా పులివెందులలో జరుగుతున్న దాడులు దివంగత వైఎస్ వివేక హత్యాకాలంలో జరిగిన సంఘటనలను గుర్తు చేస్తున్నాయని వైఎస్ సునీత అన్నారు. తమ బంధువైన సురేష్ అనే వ్యక్తిపై దాడులు చేసింది వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులేనని సునీత అనుమానం వ్యక్తం చేశారు. కడప ఎస్పీని కలిసిన సునీత దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. గత 2 రోజులుగా పులివెందుల్లో జరిగే విషయాలు చూస్తుంటే 6 సంవత్సరాల క్రితం నాన్నగారు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేసినప్పుడు జరిగిన సన్నివేశాలు మళ్ళీ నా ముందుకి కనిపిస్తున్నాయి. హత్య జరిగిన ప్రదేశంలో గొడ్డలి పోటుతో నరకబడి అక్కడ బాడీ పడి ఉంటే అది ఫస్ట్ హార్ట్ అటాక్ అని చెప్పారు. పోలీస్ అధికారిని బెదిరించి వాళ్ళని
ఈసీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఈసీ ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే సంస్థగా కాకుండా దాన్ని ఓ క్రమపద్ధతిలో కూల్చివేయడానికి సహకరిస్తుందని విమర్శించారు. బీజేపీతో ఈసీ కుమ్మక్కై ఎన్నికల ప్రక్రియను పూర్తిగా తారుమారు చేస్తుందని ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితా విశ్వసనీయతపై ఆయన తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. అసలు ఓటర్ల జాబితా ఖచ్చితంగా ఉందా? సరైన వ్యక్తులు ఓటు వేయగలుగుతున్నారా? ప్రజల్లో తీవ్రమైన అనుమానాలైతే ఉన్నాయి. వాటికి బలమైన కారణాలు కూడా ఉన్నాయన్నారు. जो आपका वोट है उसे हम पवित्र मानते हैं, होली मानते हैं, उसे चोरी किया जाए। कौन सी फोर्सेस हैं आप जानते हो, कैसे हो रहा है हमने आपको अभी दिखाया। पहले 100% प्रूफ हमारे पास नहीं था तो मैं ऐसी बात नहीं बोल सकता, झिझक के बोलता था, बट 100% प्रूफ इनका डेटा है। 5 तरीके हैं, ब्लैक एंड व्हाइट है, और ये सिर्फ एक कंस्टिट्यूंसी में नहीं हुआ है, ये मल्टीपल कंस्टिट्यूंसीज में किया गया है। तो हम सिर्फ एक बात कह रहे हैं, इलेक्शन कमीशन को बहाने नहीं बनाने चाहिए। इलेक्ट्रॉनिक वोटर लिस्ट हमारे हवाले कर देनी चाहिए, सीसीटीवी फुटेज हमें दे देना चाहिए। और मैं सिर्फ राहुल गांधी नहीं बोल रहा हूं, मैं कांग्रेस पार्टी का नेता हूं, और जो मैं बोल रहा हूं वो सारे के सारे ऑपोजिशन लीडर्स ने भी बोला है। हिंदुस्तान में 60% से ज्यादा वोट ऑपोजिशन का है। రష్యా చమురును కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్పై సుంకాలను రెట్టింపు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటివరకు ఉన్న 25% సుంకాలను 50%కి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామాలపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరోక్షంగా స్పందించారు. రైతుల ప్రయోజనాలపై ఎన్నటికీ రాజీపడే ప్రసక్తే లేదంటూ అమెరికాను ఉద్దేశించి గట్టిగా బదులిచ్చారు. జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తన ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనపై అంతర్గత విచారణ కోసం 3 హైకోర్టు జడ్జిలతో గతంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ త్రిసభ్య విచారణ కమిటీ దర్యాప్తు చేసి నోట్ల కట్టలు దొరికింది వాస్తవమేనని నివేదిక ఇచ్చింది. దీన్ని జస్టిస్ యశ్వంత్ వర్మ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఆయన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. రష్యా నుంచి ముడి చమురు కొంటున్నారనే కారణంతో భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50% సుంకాలు విధిస్తున్నారు. ఏదో ఒక విధంగా భారత్ను రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయకుండా చూడాలనే యోచనలో ట్రంప్ ఉన్నారు. అయితే ఇవేవి భారత్ రష్యా స్నేహబంధంపై ప్రభావం చూపలేకపోయాయి. రష్యా అధినేత పుతిన్ త్వరలోనే భారత పర్యటనకు రానున్నారు. ఈ విషయాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వెల్లడించారు. ప్రస్తుతం దోవల్ మాస్కోలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త టారిఫ్ ప్రకటనల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. రోజంతా ఊగిసలాడిన సూచీలు చివరి గంటలో బ్యాంకింగ్, ఐటీ రంగాల షేర్లతో కొనుగోళ్ల మద్దతుతో చివరికి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 79 పాయింట్లు లాభపడి 80,623 వద్ద స్థిరపడింది. అదేవిధంగా నిఫ్టీ 21 పాయింట్లు పెరిగి 24,596 వద్ద ముగిసింది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అమలుకు కేంద్రం ఆమోదం తెలపాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రపతి అపాయింట్మెంట్ రాకుండా మోడీ, అమిత్ షా అడ్డుకున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ దక్కకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ ఎప్పుడూ అన్యాయం చేస్తూనే ఉందని విమర్శించారు. రిజర్వేషన్లపై బీజేపీ నేతలు వితండవాదం చేస్తున్నారన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ శిఖండి పాత్ర పోషిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాలో బీఆర్ఎస్ ఎందుకు పాల్గొనలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ధర్నాలో పాల్గొనకపోగా అవహేళన చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక బీజేపీ, బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు, ఓబీసీలకు 2 బిల్లులు దాదాపుగా 4 నెలలు పూర్తయినా రాష్ట్రపతి గారు ఆమోదించలేదు. అదేవిధంగా చంద్రశేఖరరావు గారు తెచ్చిన చట్టం బీసీ రిజర్వేషన్లను 42% పెంచడానికి అడ్డంకిగా మారడంతో ఆ అడ్డంకిని తొలగించి ఆర్డినెన్స్ను కూడా రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురు చూస్తున్నది. ఏకగ్రీవంగా శాసనసభలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ,
ఎంఐఎం మా ప్రభుత్వం అందరూ సభలో చర్చ పెట్టి అందరి ఏకగ్రీవ ఆమోదంతో ఢిల్లీకి పంపిన ఈ చట్టాలు అమలు జరగకుండా వాయిదా పడుతూ వస్తుంది. ఈనాడు మేము మొదలుపెట్టిన ఓబీసీ రిజర్వేషన్ల పెంపును 42% ఎట్లయినా అడ్డుకోవాలి అని బీసీ ద్రోహులుగా ఉన్న బీజేపీ ఈరోజు ముస్లింలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇస్తున్నారని ఒక వితండవాదం చేస్తున్నారు. మేము పంపించిన బిల్లులను మీరు చూడండి, ఎక్కడైనా ఏదైనా మతానికో ఏదైనా కులానికో ప్రత్యేకమైన రిజర్వేషన్ ఉన్నదా? స్థానిక సంస్థల్లో 42% ఎన్ బ్లాక్ గా ఎస్సీ రిజర్వేషన్లు కానీ ఎస్టీ రిజర్వేషన్లు కానీ ఓబీసీ రిజర్వేషన్లు కానీ ఎన్ బ్లాక్ గా కేటాయించడం జరుగుద్ది. కులాలు ఉపకులాల పేరు మీద రిజర్వేషన్లు ఎక్కడా లేవు, ఇప్పటి వరకు అమలు జరగలేదు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు ఎన్ బ్లాక్ గా వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయడం, ఓబీసీలకు గతంలో చంద్రశేఖరరావు గారు మేము 34% ఇస్తే ఆయన 23%కి తగ్గించి కుదించి ఎన్ బ్లాక్ 23% రిజర్వేషన్లు అమలు చేశాడు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. కిషన్ రెడ్డి రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడారని అన్నారు. కిషన్ రెడ్డి పూర్తిగా డాక్యుమెంట్లు చదవాలని అన్నారు. ఉద్యోగాలు విద్యకి సంబంధించి కేటగిరీలు ఉంటాయని, రాజకీయ రిజర్వేషన్లకు ఎలాంటి కేటగిరీ ఉండదని అన్నారు. కేంద్ర మంత్రిగా ఉండి అవగాహన లేకుండా మాట్లాడారని విమర్శించారు. బీసీలపై ప్రేమ ఉంటే వెంటనే అమలు చేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డిని. ఈరోజు యూత్ డిక్లరేషన్ ఏమైందని అడుగుతా ఉన్నాను. మైనార్టీ డిక్లరేషన్ ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను. రైతు డిక్లరేషన్ ఎక్కడ దొక్కారని అడుగుతా ఉన్నాను. బీసీ డిక్లరేషన్ ఏమైంది? 1,00,000 కోట్లు ఇస్తామన్నా కదా 5 సంవత్సరాలలో. 2 సంవత్సరాలలో 40,000 కోట్లు బీసీ సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలి కదా. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఆలోచించకుండా ఈరోజు వాటన్నిటి నుంచి కూడా దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి ప్రయత్నము, నెలకు 4 సార్లు ఢిల్లీకి వచ్చేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నారు. ఢిల్లీ ప్రదక్షిణ తప్ప ఆయన ఈ 18 నెలలలో తెలంగాణ కొరగబెట్టింది ఏమీ లేదని మనం చేస్తా ఉన్నాను. అనేకమైనటువంటి బీసీ సామాజిక కులాలకు బీసీ డిక్లరేషన్ లో అనేక రకాల హామీ ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదని మనం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా బీసీలకు సామాజిక సాధికారిత కల్పించేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు అనే విషయం ఈరోజు తెలంగాణ సమాజం అర్థం చేసుకుంది. ఆయన శిలాశాసనం అని చెప్పాడు. రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని గద్దె దించుతామని దానికి శిలాశాసనం రాస్తున్నానని చెప్పాడు. కానీ ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీకి. మీరు అధికారంలో ఉన్నటువంటి 3 రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రం గెలిచినా కూడా దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. తెలంగాణనే కాదు, అది హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కర్ణాటకలో మళ్ళీ 2వ సారి గెలిస్తే ఈ 3 రాష్ట్రాలలో రాహుల్ గాంధీ చెప్పింది నేను చేయడానికి ఉన్నాను. చట్టం మొత్తం చదువు దాంట్లో ఎవరికి లేదు. బ్లాంకెట్ గా మొత్తం ఎన్ బ్లాక్ 42% రిజర్వేషన్, సబ్ కేటగరైజేషన్ లేదు. ఏబిసిడి గ్రూప్ కాదు, ఎడ్యుకేషన్లోనే వస్తుంది. పొలిటికల్ రిజర్వేషన్ ఏబిసిడి గ్రూప్ లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. మనం మాట్లాడుతున్నది ఈ గ్రూప్కి 4% ఉంది రిజర్వేషన్. 10 వచ్చింది ఆల్రెడీ ఉంది. ఈపీ పొలిటికల్ రిజర్వేషన్ కేటగిరీ ఉందా? బీసీ అంటే బీసీ ఉంది. ఆయనకు ఆ మాత్రం కూడా అర్థం కాకుండా కేంద్ర మంత్రి అయితే సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత మహేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పదవిని కాపాడుకోవడానికి ఆడుతున్న జగన్ నాటకంలో భాగమే బీసీ రిజర్వేషన్ అంటూ విమర్శించారు. ఇక రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించు, నీ పాలన ఏంటో తెలుస్తుందన్నారు. ప్రధాని మోడీని దించడం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్లే కాలేదు, నీ వల్ల అవుతుందా అని మండిపడ్డారు. మోడీ గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు. మీ నాయకుల దగ్గర చిట్టా ఉన్నది. నువ్వు చేసే డ్రామాలంతా కూడా మీ నాయకులకు అర్థమైపోయింది. నువ్వు ఎన్ని రకాలుగా డ్రామాలు చేసినా నిన్ను గద్దెదించడం ఖాయం. కేవలం రాహుల్ గాంధీ మెప్పు పొందడం కోసం నువ్వు చేస్తున్నటువంటి డ్రామాలన్నీ కూడా మీ హైకమాండ్కి చేరినాయి. కేవలం మోడీని దూషిస్తే నీ కుర్చీ కాపాడుకుంటావు అనుకుంటున్నామేమో, కానీ నువ్వు అబాసు పాలైతున్న సంగతి నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాదు, రేవంత్ రెడ్డి గారికి దమ్ముంటే ముందు స్థానిక ఎన్నికలు పెట్టమని నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఢిల్లీ దాకా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి, కనీసం నీ రాష్ట్రంలో ఉన్న 31 జడ్పీటీసీ చైర్మన్లు గెలిపించుకునే దమ్ము ధైర్యం నీకు ఉన్నదని అడుగుతున్నా. ఎన్నికలు పెట్టి ఈ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రిగా నిజంగా కూడా ఛాంపియన్ అని చెప్పుకునేటువంటి నువ్వు అవినీతికి ఛాంపియన్ కదా. ఈ రోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ఈ రోజు రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఈ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించి 31 జిల్లా పరిషత్ చైర్మన్ గెలిపించుకోమను.
నేను రాజకీయ సన్యాసం చేస్తానని తెలియజేస్తా ఉన్నా. నీవు చేసే అవినీతి అంతా కూడా మీ నాయకుల దగ్గర చిట్టా ఉన్నది. నువ్వు చేసే డ్రామాలంతా కూడా మీ నాయకులకు అర్థమైపోయింది. నువ్వు ఎన్ని రకాలుగా డ్రామాలు చేసినా నిన్ను చంద్రబాబుకు గురుదక్షిణగా గోదావరి నీళ్లను బనకచెర్ల ద్వారా ఆంధ్రాకు తరలించేందుకు సీఎం రేవంత్ సహకరిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కన్నెపల్లి పంప్ హౌస్ను ఆన్ చేసి గోదావరి జలాలను వినియోగించుకోవాలని రేవంత్ను హరీష్ డిమాండ్ చేశారు. గవర్నమెంట్ వచ్చినాక 2 లక్షల పెన్షన్లు ఏరివేసింది, తీసేసింది. కొత్తగా ఒక్క పింఛన్ ఇయ్యలే. 2 లక్షల పెన్షన్లు ఏరివేసింది తప్ప కొత్త పింఛన్ ఇచ్చింది లేదు. 4,000కి ఇస్తామన్నారు, ఇయ్యలే. అవ్వకు తాతకి ఇస్తామన్నారు, ఇయ్యలే. మోసం. ఏం చేసిండ్రు 2 ఏళ్లలో? కేసీఆర్ గారు 2 ఏళ్లలో ఏం చేసిండ్రో నేను చెప్పిన. కరెంటు బాధలు ఇచ్చిండ్రు, చెరువులు బాధలు చేసిండ్రు, 1000 రూపాయల పెన్షన్ ఇచ్చిండ్రు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రు, మోటార్లు కాలకుండా కరెంట్ ఇచ్చిండ్రు. కేసీఆర్ బాధించి పంటలు పండించిండు. ఒక గుంట ఎండకుండా పంటలు పండింది. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేస్తుండు? మేడిగడ్డను పడావు పెట్టాలి, గోదావరి నీళ్లు బగ్గచెర్లకు జారగొట్టాలి. ఇంతే కదా రేవంత్ రెడ్డి. మేడిగడ్డను పడావు పెడుతుండు. ఆయన గురువు గారికి గురుదక్షిణ చెల్లించడానికి బగ్గచెర్లకు గోదావరి నీళ్లను జారగొడుతుంది. నువ్వు బిల్లు ఇయ్యక, నువ్వు పైసలు రిలీజ్ చేయక ఊకే వార్డర్ల మీద కేసులు పెడుతున్నావు. ఇది వరకు 2 ఏళ్ళ ఎగ్గు టెండర్ ఫైనల్ కాలేదు, కోడిగుడ్డు టెండర్. అలా కమిషన్లు లెక్క సెట్లు అవుతుంది కాదు. రాష్ట్రం మొత్తం కలిపి సింగిల్ టెండర్ పిలిచింది కోడిగుడ్డకి. ఎందుకంటే అలా పర్సెంటేజ్ చూసుకుందామని. ఇక అది విలువ క్యాన్సిల్ కాదు, విలువ క్యాన్సిల్ కాదు. వాళ్ళ కొత్త లేదు. టెండర్ క్యాన్సిల్ మళ్ళీ బిల్లు, టెండర్ బిల్ క్యాన్సిల్ మళ్ళీ బిల్లు.